నా వర్షం నువ్వు ఖండించాలి, కానీ పెట్టిండు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన దాంట్లో ప్రూఫ్ ఏం చేయగలిగావు ఈ రోజు నాతో నువ్వు? ఒకవేళ వాళ్ళకు బాధ కలుగుతుందా లేదంటే వాళ్ళు ఏమైనా స్వామి నిజంగా నాకు ఇది జరిగిందంటే నా సిగ తీసి ఇక్కడే కట్ చేసుకుని వెళ్తా. ఇది ధర్మంగా నా శివుడి మీద ఆనా. అంటే ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళనన్నారనా లేదంటే మిమ్మల్ని ఉద్దేశించాను? ఎవరికైనా ఇట్లా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది రేపు. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు శివరుద్ర గారిని మీరు పర్సనల్ గా టార్గెట్ చేసినట్టుంది. నీ బిడ్డ గురించి నేను ఎంత కొట్లాడుతున్నా నాకు తెలుసు. ఇప్పుడు ఈ అమ్మ ఏమన్నది? ఈమె అబద్ధం చెప్పింది మీడియా కానంటే మరి ఏంది విషయం నిజం? వీళ్ళిద్దరు వల్ల ప్రపంచం అంతా ఏమైనా అయితే గనక ఏంటని అంటే ఇప్పుడు అవి తీస్తే ప్రపంచం సెట్ అవుతుందా తల్లి? దాని బదులు మమ్మల్ని చంపేస్తే పోతుంది కదా అని చెప్తున్నా. మిమ్మల్ని సంపర్కు మాకెవరు ఇచ్చారని నేను అడుగుతున్నా. నాగా భవిత అనే అమ్మాయి ఫేక్ అన్నప్పుడు మమ్మల్ని మోసం చేశారని మీరు అన్నారు కదా. నువ్వు చికెన్ బిర్యానీ తినింది, యాగరెడ్తో వచ్చింది, వాడు దొంగనాగడికి 3 లక్షలు ఇచ్చిన ఆ 3 లక్షల లెక్క నాకు తెలవాలి. ఇప్పుడు ఇది పెద్ద సినిమా స్టోరీ లాగా ఉందే. చాలా మంచిదని అమ్మ నువ్వు. ఆడవాళ్ళందరినీ అన్నారు అని బయటికి వెళ్ళావు, చాలు కనీసం ఒకళ్ళన్న బయటకు వచ్చారు. అదే నాకు తెలియదు ఇప్పటి వరకు. 5 నిమిషాలు ఇచ్చేది ఏం లేదు, 5 నిమిషాలు ఇచ్చేది ఏం లేదు. లేదు ఆవిడతో మాట్లాడు గురువు గారు, మీరు లేచిపోవద్దు అట్లా. మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారు? ఓపెన్ గా చెప్పండి. అమ్మాయిని కాపాడాలి మిత్రం, మనందరం అమ్మాయిని కాపాడాలి. మీ ఇంటెన్షన్ బాగుంది, కాపాడాలనేది 100%. ఎందుకంటే అందరం ఆలోచించేది అదే. ఒక యంగ్ అమ్మాయి ఇలాంటి దాంట్లోకి వచ్చి లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది అనేది మీ ఇంటెన్షన్ కూడా గురుగారు. ఎస్ఆర్ నా గురుగారు? అవునా? అదొక్కటే డిక్లరేషన్ గురుగారు. ఎందుకంటే పోర్ట్రేషన్ అయినా కొద్దికి మీ మీద నేను పేరుతో పాటు ఊరితో పాటు చెప్తా. నాకు తెలుసు యూట్యూబ్ లో మీకు తెలుసు కదా, మీరు మంది చూస్తారు. అవును, అందులో మేధావులు ఉంటారు, అవును, మహామేధావులు ఉంటారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం అనేది శివరుద్ర సాధు అధర్మం అనేది మాట రాకూడదు. ముఖ్యంగా నాకు నా మీద నిందపడితే శివుడి మీద నిందపడ్డట్టే అనుకుంటా. ఇప్పుడు ఆ అమ్మని నేను కాపాడాలి అని సంతునితో 100 సార్లు కొట్లాడిన ఫోన్లో కదా, తప్ప ఎట్లా అంట? నేను అదే ఆమె ముంగట ఏదైతే అన్నానో అదే అంట నేను. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి ఆవిడ అలా మాట్లాడడం కావచ్చు, మీ గురించి ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయికి వెళ్ళారంటే ఎక్కడ పోతుంది అసలు? ఏం జరుగుతుంది అంటే వాస్తవాలు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతారా? ప్రెస్ మీట్లు పెడితే అంటే కరెక్ట్ కాదు కదా గురుగారు. ధర్మం అనేది అంటున్నాం కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ నా మీద అధర్మం అని చెప్పడం కూడా ఇది ఒక విధంగా నాకు మంచిదే. ఎందుకంటే మొత్తంగా తెలుసుకొని వాళ్ళు మాట్లాడాలి. మీరు ఒకటి దీన్ని డిక్లరేషన్ చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు చేయాలి, ఎందుకంటే నేను ఎవరి మీద ఎవరన్న విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి. పర్టికులర్ గా పేరును ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు వచ్చి మాట్లాడితే నేను ఒప్పుకుంటాను. ఈ అమ్మాయి జీవితం కాపాడే బాధ్యత మా మీద లేదు అని నేను అనుకోను. ఎందుకంటే చాలా మంది మీరే ప్రూఫ్ చేసినారు, కొన్ని విషయాలు అడిగారు, దాంట్లో ధర్మం కాపాడబడడం అనేది మనకు కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలిపెట్టేసి నేను చెప్పిన ప్రశ్నలో ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన ప్రశ్న ఏంది? ధర్మమా అధర్మమా అనే విషయం. ఇప్పుడు ధర్మం అనే విషయం మాట్లాడితేనే శివరుద్ర సాధు కనబడాలి. అధర్మం అని మాట్లాడితే నేను ఎన్ని ప్రశ్నలకు ఎన్ని విధాలుగా ఏ విధమైన జవాబులు ఇవ్వాలి నేను? ఇప్పుడు నువ్వు ఇందాక నన్ను ఏమడిగా ఇట్లన్నారంట ఎక్కడన్నానంట అనే పేరుతో పాటు ఊరితో పాటు మీకు చెప్పినా కదా. అవును, మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు కూడా క్లారిటీ వచ్చింది. చెప్పినాను. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. ఒక్కసారి స్వామి గారిది కొంచెం అటు జరిపేసి కొంచెం అక్కడ కూర్చోమనరా. జూమిన్ కెమెరా అక్కడ ఉంది, లేకపోతే ఇక్కడే కూర్చోబెట్టేవాడిని. అడగండి, ఇప్పుడు అడగండి. అసలు మిమ్మల్ని ఒకటి ఇక్కడ శివరుద్ర స్వామి గారికి, ఎందుకంటే ఆయనకున్న పేరుకి బయట పోర్ట్రేషన్ అనేది మీ వల్ల వెళ్తుంది కాబట్టి డిక్లరేషన్ చేయడానికి మాత్రమే. మా వల్ల ఏమవుతుంది? పోర్ట్రేషన్ మీన్స్ మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కానీ, మీ నాగభవితని ఇట్లా అన్నదని కానీ మీరు అతని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు మాట్లాడడం జరుగుతుంది అనే ముఖాముఖి. ఎందుకంటే వెనకాల అందరు వేరేలాగా మాట్లాడొచ్చు. ఓకేనా? డైరెక్ట్ గా, అందుకే మీకు డైరెక్ట్ గా పిలిపించిన. డైరెక్ట్ గా చెప్పండి ఏదన్నా. ఇంతటితో క్లోజ్ అయిపోవాలి. మీరు బయటికి వెళ్ళి శివరుద్ర స్వామి గురించి బ్యాడ్ గా మాట్లాడాలు, ఆయనకున్న ఫేమ్ ను ఖరాబ్ చేయడాలు అనేది కరెక్ట్ కాదు. నేను ఎక్కడ ఆయనను బ్యాడ్ గా ఏ రోజు నేను ఏ ఛానల్ నేను చెప్పలే. మీరు ప్రతి ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన గురించి ఎక్కడే కానీ నేను చెప్పింటే కనుక నన్ను తప్పని మాట్లాడండి. కానీ పాపను మటుకు నువ్వు డిక్లేర్ చేయకోకుండానే నాగరాణి వల్ల 12 తరాలు శాపం అన్నాడు. ఎట్లతో శాపం? ఇప్పుడు నాగభవిత అన్న పేరు నేను తీసిన అన్న మాట వదలాలి. మీరు నీకు ఇందాక వీడియోలు కూడా అదే చెప్పా. ఈ అమ్మాయి ఏమంటుంది? ఇప్పుడు
ఆ బిడ్డ గురించి ఇట్లా ఇది ఈ విధంగా మాట్లాడిండు సాధు అని అన్నాడు కదా, ఆ అమ్మాయి పేరు నువ్వు ఇంకొక అమ్మాయి పేరు అన్నావు కదా, వాళ్ళిద్దరి పేర్లు నేను తీయలేదు అక్కడ. ఇలా చేస్తున్న వాళ్ళకమ్మా ఈ విధమైన శిక్షలు 11 తరాల వరకు ఉంటుంది అన్న చెప్పిన వర్డ్లో ఈ అమ్మాయి పేరు నేను ఇప్పటికి కూడా నేనే ఫ్లంబ్ చేసిన నువ్వు అన్నావు భవిత, నువ్వే ఫుల్గా చెప్పావు నాకు. అవును పేరు కూడా నాకు తెలియదు, కాకపోతే కాపాడే బాధ్యత చాలా ఉంది మిత్రమా, దీంట్లో మనం కొన్ని ఆలోచన చేయాలి అని ఈ విషయం అన్నాను కదా. నేను ఈ అమ్మాయి నిజమని ఈ అమ్మ అంటుంది కదా, ఈ అమ్మాయి నిజము, ఈ అమ్మాయికి సంబంధించిన విషయాలు అంటుంది కదా. ఈ విషయంలో మరి నీకు 11 తరాల శాపము నువ్వు నిజమైనది అని అన్నప్పుడు నా వర్షం నువ్వు ఖండించాలి, కానీ పెట్టిండు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన దాంట్లో ప్రూఫ్ ఏం చేయగలిగావు ఈ రోజు నాతో నువ్వు? నేను పెట్టాను అని అంటే అమ్మాయి పేరు ప్రెస్ వాళ్ళు అడిగారు కానీ నేను ఎక్కడ పేరు తీయలేదని చెప్పి లైవ్ ప్రూఫ్ బిగ్ టీవీలో ఉంది. నేను ఇప్పుడు కాదు, నేను ఎవరి పేరు కూడా తీయను, ఎందుకంటే సాధువు లక్షణాలలో ఏంటంటే కొందరు పేర్లు వ్యక్తిగతంగా పోకూడదని చెప్పేసి. ఈ అమ్మ రాకముందు కూడా మీరు ఇంకొక వర్షన్ కూడా నాతో మాట్లాడుతూ ఉంటే ఊరు పేరు కూడా చెప్పాను మీకు, నేను ఊరు పేర్లు అన్నానే కానీ ఫలానా వ్యక్తులని నేను చెప్పలేదు మిత్ర, నా వ్యక్తిగతంగా జరిగిన విషయాలు ఎగ్జాంపుల్ అని చెప్పాను. అక్కడ నేను వీడియో 3 to 4 times చూసిన. యాక్చువల్ నాకు ఓవరాల్ గా అసలు ఎప్పుడు ఇట్లా మాట్లాడరు కదా, నేను కూడా నేను వండర్ అవుతుంది కూడా నిన్న కదా మీ వాయిస్ అంటే ఏమన్నా ట్రిమ్ చేశారా? ఇప్పుడు మీరు వర్షన్ చెప్పారు, ఉదాహరణ నా దగ్గర ఒకటి జరిగింది, ఉదాహరణ చెప్పిన తప్ప నేను వీళ్ళని వీళ్ళని ఉద్దేశించి అనాల్సినంత స్థితిగతులు శివరుద్ర సాధువు లేడు. ఆ బిడ్డ నాకు చాలా 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 రక్షణ చేయాల్సిన అవసరం నాకు ఉన్నదని చెప్పిన ఇందాక కూడా. ఎందుకంటే ఈ అమ్మ ఏ ప్రయత్నమైనా చేయండి మిత్ర, దానికి పోయే వే ఇది కాదని చెప్పిన నేను. ఎందుకంటే చాలా మంది వచ్చి డొంక తిరిగి ప్రశ్నలు అడిగి నువ్వా అని చెప్పేసి 10 మంది 12 సార్లు అడుగుతా అమ్మాయి ఎంత సతమతం అవుతుందని కూడా నీతో గొడవ పడ్డా వచ్చినాక. ఫోన్ లో కూడా ఏం చెప్పినా ఏనాయన నువ్వు ఓలేవు అని చెప్పి అడిగినా ఏమన్నావు, వదిలే స్వామి పోయిన వాళ్ళు పోయారు కదంటే. ఇక్కడ నేను క్రిటిసైజ్ చేసేవాడిని అయితే ఈ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చోనో లేకపోతే ఆ నాగభవిత గురించి మాట్లాడితే అయితే నేను నీ దగ్గర ఎందుకు ఎన్నో ఛానళ్లలో సంవత్సరాల క్రితమే దొరికేవాడిని కదా. వీడు దొంగోడా మంచోడా ఎందుకు మాట్లాడుతున్నట్టే ధర్మం గురించి మాట్లాడినప్పుడు నన్ను ప్రశ్న చేసినప్పుడు ఈ విధముగా దేవుడి పేరు విషయంలో గుడిలో గోపురాల దొంగతనాలు మంచితనాలు చేసిన వాళ్ళకి తరతరాలకు తగిలిన శాపం తగులుతుంది శంకర అని చెప్పిన గుడిలో అన్న వర్డ్ వదిలిన నేను వ్యక్తి విధాట చూడొచ్చు మీరు, ఇప్పుడు కూడా కంగారు లేదు. నాగభవిత అని చెప్పలే నేను, ఎందుకు చెప్పలేను? ఆ అమ్మాయి పేరు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో 100 వదులుతారు మిత్ర, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ అమ్మాయిని నేను ఎందుకు ఉద్దేశిస్తా స్వామి? ఈ అమ్మ నాకు ఫోన్ చేయలేదా? 2 సార్లు నాతో మాట్లాడితే అమ్మ అన్ని సమయానుకూలంగా జాగ్రత్త పడదాంలే తల్లి అని నేను చెప్పిన. అడగండి, నెల్లూరులో నేను ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది కదా, అమ్మ నేను వస్తలే తల్లి సమయానుకూలంగా తెలుస్తా, నా పరిస్థితి ఇప్పుడు ఆడపిల్ల విషయంలో తీవ్రంగా తిరుగుతున్నా చెప్పిన. నేను చెప్పలేదు, ఆల్రెడీ ఇద్దరు పరిచయం ఉంది, కమ్యూనికేషన్ లో ఉంది. నన్ను అడిగింది అమ్మ స్వామి కొంచెం అమ్మాయి విషయంలో ఇట్లా అంటే నేను వస్తలే తల్లి అని చెప్పిన. నేను ఆ రోజు తప్పు మాట్లాడినోని ఎంత ధైర్యం చేసి ఛానల్లో చెప్తా అమ్మాయి గురించి తప్పు? నేను నా గురించి ఈమెకు తెలిసిందే కదా వ్యక్తిగతంగా ఫోన్ లో. అమ్మ మీరు ఎక్కడ అట్టారు క్లారిటీ, ఎందుకంటే ఎక్కడ అట్టాయనంటే నాగరాణి వల్ల 12 తరాలు శాపం పెట్టాను. అది మీరు చూసుకున్నారు, మీరు చూసుకున్న తమ్మెలు పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళకు బాధ కలుగుతుందా లేదంటే వాళ్ళు ఏమైనా క్షేత్రం గురించి 30 లక్షలు తీసుకున్నాడు తమ్మునేలు పెట్టిన వాడు. నేను ఈయనతో కొట్లాడుతున్నానంటే తమ్మునేలు పెట్టినంత కాదు, ప్రూఫ్ అంటే ఇప్పుడు తమ్మునేలు పెట్టిందా కానీ ఎవరికైనా ప్రపంచం మొత్తం చూసేది. అదొక్కటే కాదు, ఇంకొకటి ఆడవాళ్ళందరినీ కించపరిచి మాట్లాడినాడు. ఏ విషయం? ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరికీ దేవుళ్ళు వస్తారు, అమ్మవారు. ఇది క్లారిటీ ఇచ్చారు. నేను దీని మీద చాలా చెప్పుకోవట్లేదు, 100 సార్లు కొట్లాడితే నేను ఒక ఆడపిల్ల పేరు ఊరితో పాటు చెప్పిన ఆ వీడియో చూడతా. సరే అమ్మ ఒక్క నిమిషం నేను చెప్తా దానికి. చెప్పండి సార్. 20 నిమిషాలు కొట్లాడినా గురువు గారితో నేను లూజ్ టాక్ చేయడానికి. అమ్మా నేను నీలాంటి ఒక తల్లి కడుపులో నుంచి వచ్చినామని, నాకు పిల్లలు ఎంతమంది తెలుసా? 3 బిడ్డలు 2 కొడుకులు, నేను పెళ్ళై భార్య పిల్లలు అంతా సెటిల్డ్ అయి ఉండి 2.5 లక్షల జీతం మీ పిల్లలు ఉన్నారు తప్పుగా మాట్లాడినంత తప్పు. నువ్వు అలా చేస్తేమా శివరుద్ర సాధువు తగ్గడు. ఎందుకంటే నేను చెప్పింది ఏ ఆడబిడ్డ కూడా అన్న వర్షన్ దేవుల వర్షన్ చెప్పాను, కానీ నీ బిడ్డను అన్న తల్లి అట్లా నేను అన్నట్లా వాళ్ళకి చెప్పాలి. మీరు ఎందుకు పెట్టారు ఈ తమ్ముళ్ళని అడిగి నేను తిట్టిన ఇంత ముందు ఏదో అడిగారు తల్లి, మీకు క్లారిటీ ఇస్తారు. పెట్టారు యువతులు యువకులు కూడా అమ్మవార్లు వచ్చే ప్రేమ వివాహం చేసుకోవడానికి తప్పించుకోవడం కోసం కూడా చెప్పారు. అది ఇప్పుడు ఓకే, ఎవరో ఒకరు తప్పు చేసినారు. ఇప్పుడు ఆమె కూడా అక్రమ సంబంధం పెట్టుకునింది, అది మ్యాటర్ పక్కన పెట్టండి. పెట్టినప్పుడు ఇప్పుడు ఆ అమ్మ కూడా ఇంకొకరు ఉంటారు, అమ్మ వాళ్ళు ఇంకొకరికి వస్తుంటారు. వాళ్ళ భర్తలు కూడా అనుమానించడానికి గ్యారెంటీ ఏముంది? చెప్పాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆమె మనసులో ఏందో ఆమె చెప్పిన తర్వాత దానికి నేను క్లారిటీ మీరు ఆల్రెడీ నాకు ఇచ్చారు కాబట్టి. అయితే యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే తల్లి, నేను అడిగాలి దీని మీద ఇప్పటిదాకా కొట్లాడిన. మీకు ఫోన్ చేయడానికి మేజర్ కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు మీరు ఒక దాని మీద ఉన్నారు,
మీది ఇంకా ఫేకా లేదనే డిక్లరేషన్ అవ్వలే. ఆ ఫేక్ అయితే ఫేక్ అని చూపించేది మా మీడియా వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఫేక్ అయితే అన్న, నేను ఫేక్ గానే అనలే. మీరు గుర్తుపెట్టారు, రేపు పొద్దున E960 సంతోష్ ఫేక్ అని డిక్లేర్, అది కాదు. నేను ఇంకా మీ దాంట్లో నా స్టూడియోకి ఇంతకుముందు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చారా? నాకు ఫస్ట్ టైం ఇదే కదా. మీరు మాట్లాడితేనే కదా, మీరు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడితే మీ మీద నమ్మకం ఉంది అంటేనే కదా నేను సర్లే అమ్మ మాట్లాడదామన్నా. లేదు నాకు కంటెంటే కావాలి, వ్యూవర్షిప్ కావాలంటే మీ అమ్మాయిని కూడా కూర్చోబెట్టాలి నేను ఇక్కడ. ఓకేనా అమ్మ? సబ్జెక్ట్ అది. యాక్చువల్లీ నేను నీతో ఏమన్నా, శివరుద్ర స్వామి గారు వస్తున్నారు తల్లి, తర్వాత పెట్టుకుందాంలే అంటే మీరు 1 వీక్ దాకా రారంట కదా అనేది మీరు అన్నారు. సరే మరి మీ ప్రాబ్లం ఏంటి, ఏం మాట్లాడతారంటే ఇదే సబ్జెక్ట్ చెప్పారు నాకు. ఏమని, శివరుద్ర గారు ఇలా అన్నారు అలా అన్నారు అంటే, సరే నేనేమనుకున్నాను, మీరు అప్పటికి వస్తారో లేదో అనుకున్నాను. మీరేమన్నారు, వస్తే రావచ్చు లేకుంటే లేదంటే వస్తారని లేకుంటే. ఇప్పటికీ కూడా ఏమనంటే వాళ్ళు వస్తారమ్మని లేదంటే బయటకు వెళ్ళిపోమని అన్నా. అదే మాట స్వామి ఏమంటున్నాడంటే, గురుగారు ఏమంటున్నారంటే, నేను వీళ్ళని ఉద్దేశించి అనలేదు. యాక్చువల్లీ అక్కడ అర్థం, వీడియో చూసినప్పుడు నాకు కూడా ఇదే అర్థమైంది. ఏమని అర్థమైంది, ఓహో అంటే శిగాలు వచ్చిన వాళ్ళని ఉద్దేశించి అన్నాడా అనేది అర్థమైంది. నాకనే కాదు, నేను 3-4 సార్లు చూసిన వీడియో. స్వామి ఏమంటున్నాడంటే, కొన్ని ఉదాహరణలు నా దగ్గర జరిగినాయి. ఉదాహరణ జరిగినప్పుడు వాళ్ళని పేరు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా గొడవలు అవుతాయి కావా? పేరు చెప్పినా కదా, నేను పేరు చెప్పినా వాళ్ళ ఫ్యామిలీలో గొడవ అయ్యి ఎవరి ఫ్యామిలీ గురించి నీకెందుకు తల్లి, ధర్మం గురించి మాట్లాడాలి ఇక్కడ మనము. నేను అట్లా నా దగ్గరకు ఆమె రావాలి, సమాధానం చెప్పాలి. E9 సంతోష్ గారు పిలిచారు, మిమ్మల్ని వచ్చారు కదా, నేను కూడా కూర్చున్నాను కదా. ఇక్కడ అలా ఒక వ్యక్తి వచ్చినప్పుడు కూర్చుంటే నేను తప్పిన వర్షను, నేను మాట్లాడిన వర్షన్ తప్పు అని చెప్పి ఆ తల్లి నిలదీస్తే, ఆ తల్లి తప్పు అని ఇలా చేసింది నువ్వు స్వామి, నిజంగా నాకు ఇది జరిగిందంటే నా సిగ తీసి ఇక్కడే కట్ చేసుకుని వెళ్తా. ఇది ధర్మంగా నా శివుడి మీద ఆనా. శివరుద్ర సాధువు ఒక స్త్రీని ఉద్దేశించి అన్నాడు, ఆ స్త్రీ నా దగ్గరకు వచ్చి ఉద్దేశించి అన్న వీడియో నేను మళ్ళీ సంతోష్ పంపిస్తాడు నీకు, చూడు. నేను అలా నువ్వు అన్నట్టుగా మేము అదన్నాము ఇదన్నాము అని అంటే అమ్మా అలా ఆ స్త్రీని అన్నావు కదా. ఏ స్త్రీ చెప్పు ఒకసారి. మీరు చెప్పినారు, చెప్పాను. ఇది నంద్యాలలో ఆ స్త్రీ గురించి అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దని రియాక్ట్ అయ్యావు కదా. అవును, నేను కూడా అలాగే ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దనే నేను ఎవరి పేరు ఉద్దేశించి. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పినప్పుడు ప్రతి ఒక్క భర్త ఉంటారు, అమ్మవాళ్ళు వస్తారు. ఇప్పుడు భర్తలకి అమ్మవాళ్ళు వస్తారు, భార్యలు కూడా నిందియరా రేపు. అంటే నీకు అక్రమ సంబంధం ఉన్నప్పుడు, రేపు నువ్వు ఎవరినో ఒక అమ్మాయిని పెట్టుకొని ఉన్నప్పుడు నీకు అమ్మవారు వచ్చిందని వేషం వేస్తున్నావా అని ఆ భార్యకు డౌట్ వస్తుంది, ఆ భర్తకు డౌట్ వస్తుంది. యువకులు అన్నప్పుడు యువకులు అంటే ఫైల్ అయిన వాళ్ళు, లవ్ లో ఉన్నటోళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకోకుండా జరగడానికి వాళ్ళనన్నారనా లేదంటే మిమ్మల్ని ఉద్దేశించాను? మమ్మల్ని ఉద్దేశించినండి. ఎవరికైనా ఇట్లా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది రేపు. ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు శివరుద్ర గారిని మీరు పర్సనల్ గా టార్గెట్ చేసినట్టుంది. ధర్మం మాట్లాడి నా తల్లికి నేను రెస్పెక్ట్ ఇచ్చిన ఎందుకు తెలుసా? ఒకటి, మీరు నేను భవిత వస్తున్నట్టు ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నావు స్వామి అని అడిగినా, నేను ఆ అమ్మాయి అవసరం లేదు ఎందుకు తీస్తున్నావు అని అడిగిన. ఇప్పుడు చాలా వదలరా అన్నా. లేదు వాళ్ళ అమ్మ వస్తుంది స్వామి అంటే సరే రమ్మనన్నా. మీరు ఆలోచన చేయాల్సిన అవసరం తల్లి, నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు. అమ్మా ఇది డిక్లరేషన్ అయిపోయింది, దీని పెద్దవా నేనే చాలా చెప్పు అడిగినది, గుచ్చి అడిగిన, చుట్టూ దింపుకుంటా కూడా అడిగినాం. గురువు గారు చెప్పేది కూడా, ఇప్పుడు తప్పు మాట్లాడితే వేరేలాగా కూడా మాట్లాడొచ్చేనన్న. 10 సార్లు అదే ప్రశ్న వేస్తే 10 సార్లు అదే చెప్పారు. నేనేం చెప్తున్నా, ఇప్పుడు మీ అమ్మాయికి సంబంధించింది వాస్తవంగా గురువు గారిని ఎందుకు పిలిచారు మీడియా వాళ్ళు? ఇలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుందని ఇంటెన్షన్తో పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ తప్పు అని మనం అనుకోవడం కూడా ఎంతవరకు కరెక్ట్? మీరు ప్రూఫ్ అంటే ఇంకా ప్రూఫ్ అవ్వలేదు, మీరు అవ్వలేదు కదా. మరి మీరు ప్రూఫ్ అవ్వక ముందుకే మీరు ఫ్యాక్ట్ అనే మీరు నిజమని మీకు నమ్మకం ఉంది, మీరు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారు అని? నేను సంకలు గుద్దుకోవట్లేదు, ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్పిన. నా సబ్జెక్ట్ వినండి ఫస్ట్. ప్రతి ఒక్కరికి ప్రూఫ్ అనడము, నీ ప్రూఫ్ చూపించనడం కాదు, సబ్జెక్ట్ వినండి ఫస్ట్. మేము దేనికి పోరాడుతున్నాం? మేమేమైనా మనీ కోసం పోరాడుతున్నామా? 50,000 తీసుకుంటారు, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు, వీళ్ళ రెమ్యునేషన్ 3 లక్షలు తీసుకుంటాను ప్రతి ఒక్కరు అంటున్నారు కదా. నేను ఎక్కడ తీసుకున్నా? నా ఇంటికి ఎవరైనా క్యూ కడుతున్నారన్నారు, మరి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి మరి మీరు అన్నాడు కూడా అడిగినా. ఏమనుకోవద్దు, ఒక మాట, నేను ఇక్కడికి మిమ్మల్ని పిలవడానికి ఆ ఒక్క కారణం కూడా కాదు. ఒక విషయం మాట్లాడేటప్పుడు అనుభవస్తులు ఉండాలి. నేను మీరు మాట్లాడేసి రేపు పొద్దున లేదు నేను అట్లా లేదు ఆయన కట్ చేసుకున్నాడు ఆయనకు అనుకూలంగా అంటే నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా శివరుద్ర స్వామి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు ఎందుకంటే మనం కూర్చున్నా కొన్ని ఉంటాయి. ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అనుభవం అనేది ఇంపార్టెంట్. నేను ఏది క్వశ్చన్ వేసినా ఇంకోటి వేసినా నేను ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా వేసే వరకు వేయచ్చు, సబ్జెక్ట్ వరకు వేయచ్చు. నేను యాంకర్ కదా నేను ఇష్టం వచ్చినట్టు వేస్తే స్వామి గారు ఏదో తెలియదులే అని నన్ను క్షమించవచ్చు, కానీ వెనక వాళ్ళు ఊరుకోరు జనాలు అంటారు. నేనేమంటున్నా, మీ అమ్మాయి విషయంలో ఇంకా డిక్లరేషన్ అవ్వలేదు.
అయిందా? కాలేదు. ఫేక్ అని కొన్ని వస్తున్నాయని మీరే అన్నారు. అని నేను బాధపడలేదు. ఎందుకంటే నిర్ధారణ అయిన తర్వాత నువ్వు ఫేక్ అన్నా నేను ఒప్పుకుంటా, నేను తల తీసుకుంటా అని కూడా నేను చెప్పిన మీడియాలో కూడా. శివరుద్రస్వామి ముంగట అడుగుతున్నా, మీకు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని చెప్తాను, రీజన్ కూడా చెప్తాను. ఈ ఒక్క కారణం అడిగాను. ఇంకొకటి విజయనగరం సంబంధించిన వ్యక్తి కూడా ఒక వీడియో చేసి పెట్టాడు. చేసి పెట్టినప్పుడు నాకు న్యాయం కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాను. నేను పెట్టింది ఒకటైతే కనుక ఇంకో రకంగా మాట్లాడాడు. ఎవరు? ఈ యాంకర్లు అందరూ. మరి వాళ్ళని అడగాలి కానీ శివరుద్రస్వామిని మధ్యలో గుంజడం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను అడిగిన, నేను ప్రెస్ మీట్ ఇది పెట్టింది ఒక్కదానికైతే మీరు మాట్లాడేది ఏంది అని కూడా నేను అడిగిన. దానికన్నా మీరు ఫేకు ఇట్లే మాట మమ్మల్ని ఏమైనా మాట్లాడించినారు వాళ్ళు? తల్లి మీకు పరిచయాలు ఉన్నోళ్ళే కదా? పరిచయాలు ఉన్న వాళ్ళే. నాకు అనిపించింది ఎవరో వీళ్ళకందరికి చెప్పి పంపించి. ఈ రోజు సంతోష్ అనే పర్సన్ మీకు తెలియదు అసలు? యాక్చువల్లీ అలంకృత ఏదో మీతో ఇంటర్వ్యూ చేసుకుందాం అని ఏదో ట్రై చేసింది అప్పటి నుంచి. ఎప్పుడో 5 నెలల కిందట చేసింది నాకు. కింద నా ఛానల్ లేదు, ఆమె వేరే ఛానల్ కూడా ఫ్రీలాన్సర్ చేసింది. నా దగ్గర ఫ్రీలాన్సర్ చేసి ఒక 3 నెలల నుంచి అతను పర్మనెంట్ అయింది. ఆ ఉద్దేశంతో నా దగ్గర డిస్కషన్ చేయాలి. నాగసాధువా మరి ఎల్లు నాగభవితనా వెళ్ళి చేసుకోమ్మా, మీరు ఏ రాసారు అంటే నేను రాను, నాకు సబ్జెక్ట్ కావాలి. నేను కూర్చుంటే నేను మాట్లాడే మాటలకు నా దగ్గర సబ్జెక్ట్ లేకుంటే నేను మాట్లాడలేను. నేను వ్యూవర్షిప్ కోసం నేను చెయ్యా. మీరే నాకు కాల్ చేసి డైరెక్ట్ గా కూడా మనం మాట్లాడలే. కాన్ఫిడెంట్ లో మా టెలికాలరు మీకు నంబరు ఇవ్వకుండా డైరెక్ట్ గా కాన్ఫిడెంట్ పెడితే నేను మీతో మాట్లాడినా. నేనేమన్నా అమ్మ చూస్తా, వస్తే లేకుంటే లేదు అంటే కంపల్సరీ మీరు వస్తే బాగుంటది. మీరు ఆ రోజు ఏమన్నారు? మేము చేసేది నిజము కానీ మాకు నిజమైన అంటే మాకు సహకరించట్లేదు మీడియా విజయనగరం దగ్గర దాకా రావాలి. ఇదే కదా మాట్లాడింది. నేను ఇప్పుడు శివరుద్రస్వామి ముంగట చెప్తున్నా, నేను ఇన్ని రోజులు నేను దిగొద్దు అనుకున్నా మీ దాంట్లో. నేను స్వామితో కూడా అదే అన్నా. స్వామి అడిగితే వద్దులే స్వామి నేను పట్టించుకోదలుచుకోలేదు, నేను ఆల్రెడీ ఒకటి తీసిన. ఇంకా కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయని చూద్దాం కొద్ది రోజులు అని. అదేనా గురుగారు అన్నది? వాళ్ళు చేయని కొద్ది రోజులు అన్నిట్లలో మనమే వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని అన్న. ఇంకో విషయం, ఫస్ట్ లావణ్య గారితో మాట్లాడేటప్పుడు మాకిద్దరికి ఇంటర్వ్యూ ఏర్పాటు చేయమని గురుగారు అన్నారు. అప్పుడు పాప అన్నాడు, అమ్మాయి నిజము అమ్మాయితో కలవాలన్నాడు. ఆయనకి గౌరవం ఇప్పటికీ నేను గౌరవం అక్కడ పొరపాటు పడుతుంది. ఫోన్ చేసి ఏమడగాలంటే, ఈ శివరుద్ర సాధువు గారు వచ్చి నా విషయంలో నిర్ధారణ ఈ విధంగా నాగమణి సందర్భాలు ఈ సర్పాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతా అన్నాడా, లేకపోతే అసలు నిజాలు ఏందో చాలా మందికి తెలిసేలా మాట్లాడతాడా అన్నాడా అనేది ముఖ్యమైన విషయం. నాకు బాగా గుర్తుపెట్టుకోమ్మా. నేను ఒక సాధువుని, నా మీదకి దేవతలు దేవుళ్ళు ఎవరు రారు. నేను ఏంటంటే ధర్మం గురించి ఎక్కువ మాట్లాడతా కదా. నిన్ను దేవత వస్తుందని కన్ఫర్మేషన్ ఎలా చేయగలుగుతాను నేను? మాకు దేవత వస్తుందని మేము ఎక్కడ చెప్పాలి? మేము లావణ్య ఫోన్ కలిపి దేవత వస్తుందని మేము ఎక్కడ చెప్పాలా? జరగనైతే జరిగింది కదా. పోనీ నేను ఇందాక ఏమన్నా 2 సార్లు మాట్లాడారు కానీ ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు. నాకు తెలియదు. ఈవెన్ నన్ను తప్పు పట్టింది అని అంటే ఈ గురువు గారికి నాకు తెలుసు, ఈ స్వామి ఆల్రెడీ నాకు తెలుసు, అట్లా అంటాడు అన్న క్వశ్చన్ ఇవ్వడం నన్ను చేయాలా? లేకపోతే అడిగిన ఆయన ఫోన్ మాట్లాడినప్పుడు అమ్మ చెప్పే వాస్తవాలు ఉన్నాయి కాదన్నట్లేదు, చూద్దామని మమ్మల్ని కలవాలని. ఇప్పుడు కూడా ఏమన్నా నేను ఆమె వాస్తవాలు ఉన్నాయి కానీ ఇది కాదు సందర్భం అన్నానా లేదా? నీకు ఇది ఒక వే ఉంటుంది స్వామి, సార్ అన్నప్పుడు ఆ రోజు ఇట్లా చెప్పాడు కదా. ఇప్పుడు ఈమెమనుకుంటుంది? ఇప్పుడు అదంతొద్దు సరే, మీ ఇద్దరిని గురువు గారు కూర్చోమన్నారు ఏదో ఒకటి. ఇక్కడైతే సరే ఆ దేవుడు కలిపిన ఏదో విధంగా లేదు. ఇప్పుడు ఆ అమ్మ చెప్పిన వర్షంలో నేను ఏకీభవించలేను. కూర్చోబెట్టి నేను నాగమణి ఇలా వచ్చింది ఈమె చాలా మంచిది చెప్పడం నేనేమన్నా కూర్చోబెట్టమ్మా చాలా మందికి తెలియాలి. మెడికల్ రిపోర్ట్ లో ఏం వస్తలేదు, ఇట్లా శరీరానికి సంబంధించిన వస్తలేవు అని అంటే గట్టిగా మాట్లాడదాం, చాలా మందికి తెలిసేలా చేద్దాం అన్న వర్షన్ నేను ఇప్పటికీ వదిలిన. ఐ హావ్ డాక్యుమెంటేషన్ కదా. కేఆర్ టీవీలో పోయినా మన లావణ్య చేసింది కదా, ఈ విషయం నొప్పుట. అంతేగాని నేను ఈ అమ్మాయి శరీరం చెప్పలే. నేను అలా చెప్పడానికి ఇప్పుడు కాదు, నేను ఎప్పటికీ రాను మిత్ర. ఓకే అమ్మ, ఇప్పుడు మీ ఇంటెన్షన్ మీరు ఆల్రెడీ కూర్చుందాం అనుకున్నారు కాబట్టి కూర్చోరు కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి. నాకు తెలియదు ఇప్పటి వరకు. లేదు ఆవిడతో మాట్లాడు గురువు గారు, మీరు లేచిపోవద్దు అట్లా నెగిటివ్ అవుతుంది. రిక్వెస్ట్. నీ బిడ్డను అంటున్నావు కదా అమ్మా, నీ బిడ్డ గురించి నేను ఎంత కొట్లాడుతున్నా నాకు తెలుసు, నీకు తెలియదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అమ్మాయిని కాపాడు సంతో అని చెప్పి 100 సార్లు చెప్పింది నేను.
ఆ అమ్మాయిని కూర్చోబెట్టి పుణ్యం ఏదో తెలియదు, పౌర్ణమి ఏదో తెలియదు, 100 క్వశ్చన్లు అడుగుతున్నా. నా మాట ఇన్ని క్వశ్చన్లు వేసి సతమతం చేస్తున్నారయ్యా. రేపటి రోజు అమ్మాయికి ఏమైనా అయితే ఆ తల్లి ఒక్కతే ఉన్నది, ఏమైనా సందర్భం వస్తే ఏం చేస్తారని ప్రతి ఛానల్లో తిట్టినమ్మా. నేను వారం రోజులు లేను కాబట్టి రాలే, నేను వచ్చేవాడిని అక్కడికి. ఎందుకు నేను తిడుతున్నా తెలుసా? నీ బిడ్డ పోయే వే కరెక్టే, కానీ చూపించే వే కరెక్ట్ కాదు. నా మాట ఆలోచించు. నువ్వు నిజంగా నువ్వు విజయనగరం అంటున్నావు కదా, నేను విజయనగరం వస్తా పద. దానికి ఒక పద్ధతి ఉంటుంది తల్లి. ఛానల్లో కూర్చొని లోడా 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 నాకు నాగపాము వస్తుంది అంటే ఏమంటారు తెలుసా? నిన్ను ఇప్పుడు చూపించాను అంటారు. నువ్వు నాగపాము వస్తుంది మేము ఎక్కడ మేము చెప్పాలి. మరి ఇప్పుడు ఈ రోజు బిడ్డను ఎందుకు తప్పు పడుతున్నారు? నాగపాము వస్తుంది, నాగపాముగా మారిపోతుంది, మేము ఎక్కడ అది జరిగింది కదా తప్పు. ఎవరి వల్ల జరిగింది తప్పది? అది మీడియా వాళ్ళు మరి ఇప్పుడు మీడియా వాళ్ళని ఎట్లా నమ్ముతున్నావు నువ్వు? మీడియా వాళ్ళు నమ్ముతారంటే నేను సబ్జెక్ట్ అడిగినా కానీ దేని గురించి పోరబోతుంది అమ్మ. మీరే అన్నారు ఏమని, మీడియా ముందుకు వస్తే మీడియా ముందుకు ఎందుకు వచ్చారనేది. అవును, నేను అది కూడా నేను అడిగినా. మీ వల్లనే మాకు చెడ్డ పేరు వచ్చిందని కూడా అడిగినా. మీడియా నమ్ముతున్నారా లేదా? మీడియా నమ్మినా కాబట్టి ఇంతవరకు వచ్చాను నేను. నమ్మకం ఉందా లేదా? ఉంది కాబట్టే వచ్చిన సార్. వచ్చారు కదా స్వామి, మీకేం కావాలి? గురువు గారు ఒకటి నేను పెద్దగా డిస్కషన్ చేయదలుచుకోవాలి. మీకు ఇప్పుడు ఏం కావాలి? విజయనగరం మీడియా రావాలి. అవును అంతే కదా, తీసి చూపిస్తారు అంతే కదా. మేము ఇదే చెప్పాము. ఇన్ కేస్ ఫేక్ అయితే మా అక్కడనే చంపేయండి ఇద్దరిని అని కూడా మిమ్మల్ని చంపితే మాకేం వస్తుంది? అది కూడా మీడియా వాళ్ళు ఏమన్నారు, మీరు పారిపోతండి. మేము పారిపోవడానికి ఇంతమంది జనాలు ఉండగా మేము ఎట్లా పారిపోతాము? మిమ్మల్ని ఆడ పెట్టుకొని వెళ్ళినప్పుడు మేము ఏం చేయాలి? రేపు పొద్దున ఇద్దరు ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారని కామెంట్లు పెట్టించుకొని మేము అన్యాయం కావాలా? ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళని ఉసురు పోసుకుంటున్నారని కామెంట్లు పెడతాను మీరు అంటున్నారు కదా. మరి వీళ్ళిద్దరు వల్ల ప్రపంచం అంతా ఏమైనా అయితే గనక ఏంటని అంటే ఇప్పుడు అవి తీస్తే ప్రపంచం సెట్ అవుతుందా తల్లి? అంటారు కదా ఆ రోజు కూడా. ఆ దాని బదులు మమ్మల్ని చంపేస్తే పోతుంది కదా అని చెప్తున్నా. మిమ్మల్ని చంపే హక్కు మాకెవరు ఇచ్చారని నేను అడుగుతున్నా. మీరు తప్పు చేస్తే మేము ఏమైనా శిక్షించమని కూడా మేము అడిగాం. ఈడ వాస్తవాలు చూపిస్తేనే కొంతమంది తట్టుకోవట్లేదు. ఓకే, మీరు ఫేక్ అని నేను అనట్లేదు. స్టిల్ లో నేను చూడలేదు కాబట్టి. నేను చూడండి ఎవరిని ఒక మాట అనను, చూస్తే మాత్రం గట్టిగా కూర్చుంటా. సస్తన్నా నేను భయపడా. ఒకటే గుర్తుపెట్టుకో, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చావడానికి కూడా మాట వినమ్మా. చూడు మిత్ర, ఆ అమ్మకి మీరు సపోర్ట్ చేసేది ధర్మం వైపు ఉంటే పోండి. ఆయన ఎవరో ఈయన ఎవరో ఇవన్నీ మీరు కూడా చేస్తున్న పొరపాటు చాలా ఉన్నాయి తల్లి. నువ్వు సరిదిద్దుకో, బిడ్డ చేతిలో ఉంది, కాపాడుకో. మళ్ళీ ఏదో వర్షన్ ఉన్నా కూడా వెరీ ఫ్రాంక్ గా కూర్చోను. అది ఇప్పుడు ఎట్లయిపోతుంది అంటే ఆయన ఎవరో ఫోన్ చేసి నేను గత జన్మ ఈ జన్మ ఇవన్నీ చెప్పేసరికి ఏమైతుంది? నువ్వే చిన్నపోతున్నావు కదా నా తల్లి. నువ్వు ఆలోచన చేస్తలేవు విషయం. వాస్తవాన్ని యథార్థాన్ని లోకము విరోధంగా చూస్తుంది. చూసామంటే ఆ రోజు మేము చూపించాం. ఆ రోజు ఏమన్నామో మీటింగ్, ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా ఆ గత జన్మకు సంబంధించిన తీసుకొని వస్తాను మీడియా ముందుకి అని కూడా చెప్పాము. గత జన్మ ఎప్పుడు తీసుకొస్తుందో చెప్పు మిత్ర. ఏ మీడియా ఛానల్స్ అని మీరు నమ్ముతున్నారో చెప్పండి. ఆ మీడియా ఛానల్ మాట్లాడి మీకు పంపిస్తాం. ఒకటి సార్, ఏదైతే కనుక మీరు వాస్తవాన్ని చూపిస్తానంటే కనుక ఏ ఛానల్ అయినా నాకు ఒకటే. ఎవరు? ఇప్పుడు మీరు కూడా వాస్తవాన్ని చూపించారు కదా. ఒకటి వాస్తవాన్ని చూపించారు అనుకుంటున్నారా? ఒక అమ్మాయి మీద బురద అనుకుంటున్నారా? మీకేమనిపించింది ఓవరాల్ గా? చూపించారని నేను నమ్ముతున్నా. రేపు పొద్దున ఇదే సంతోష్ నాగా భవిత అనే అమ్మాయి ఫేక్ అన్నప్పుడు మమ్మల్ని మోసం చేశాడని మీరు అన్నారు కదా. ఇది రికార్డ్ చేసుకోండి. నమ్ముతున్నా కాబట్టే, వాస్తవాన్ని మీరు చూపించారు కాబట్టి మీరు రాండి అని కూడా చెప్తున్నా. నమ్ముతున్నా. ఎవరన్నా నమ్మకం ఉంటే, ఇంకేదైనా ఛానల్ నమ్మకం ఉంటే ఆ ఛానల్ తో గురువు గారితో నన్ను మాట్లాడిపిస్తా, నేనన్నా మాట్లాడతా. సరే, ఏదన్నా జరగనమ్మా. ఇక ఓవరాల్ గా దీన్ని ఎందుకు చేద్దాం? నా తల్లి నేను ఒక మాట చెప్తున్నాను అన్నమాట. నువ్వు నాకు తల్లి లాంటిది, కొంచెం జాగ్రత్త. మీ నాలుక చాలా పదును. మీరు చెప్పిన మాటలు చాలా రికార్డ్ అవుతున్నాయి. ప్రమాదంలో పడకు. నువ్వు సహకరించమని చెప్పు. అందరూ కలిసి ప్రతి ఒక్కరిని సహకరించమని నేను అడిగినాను. ఇదేం పౌడు తల్లి? గత జన్మ తీసుకొస్తా, విగ్రహాలు తవ్వుతా, వాడున్నాడు వీడున్నాడు ఇవి చెప్పి నువ్వు ఏం చేసుకుంటున్నావు తెలుసా? చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాలు వేరే ఉంటుంది తల్లి. నువ్వు అన్న పద్ధతి నేను నీకు అర్థమైతలేదు. దాని పద్ధతి వేరు. నువ్వు ఇలా బయట 10 నెలలు తిరిగినా నేను ఇలా పోవడం వల్ల ఏమైతుంది తెలుసా? నేను తక్కువ చేసేస్తున్నా. నీకు బాధ అయితే లేదా? వచ్చావు నా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు నేను అని చెప్పి శివరుద్ర సాధువు కదా వచ్చి కూర్చున్నాడు. నాకు పిల్లలు భార్య సంసారం ఉంది కాబట్టి ఓకే అమ్మా. వేరే గిరువులు అయితే మాట్లాడేది ఏకిపారేసేది పద్ధతులు ఇవన్నీ ఎట్లుంటాయి తెలుసా అమ్మా? నేను అవి మాట్లాడతలేను. నేను చెప్పిన మాట ఏంటండి, క్లారిటీగా కావాలి అంటే నువ్వు లీగల్ గా పోయే పద్ధతులు ఉంటాయి, అట్లా పో. కానీ ఇట్లా నువ్వు ప్లీజ్ అమ్మాయి విషయం పోవడానికి కూడా నేను ఎన్నో ప్రయత్నించాను. నా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే మరి ఎవరెందుకు వద్దంటారు తల్లి? నువ్వు అది ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించాను? రావట్లేదు. 10 నెలలు వెయిట్ చేశాను. అవి విజయనగరం. ఇప్పుడు మీరు మీడియాకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది తల్లి? నేను మీడియాకి వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల నుంచి 8 నెలల నుంచి అంతకుముందు నేను 10 నెలలు. ఇట్లా చెప్పలేదా మీరు? విజయనగరం వస్తే మేము అక్కడికి వస్తామని ఏ మీడియా రిక్వెస్ట్ చేశారా మీరు? విజయనగరం వెళ్ళిరని ఏదో విషయంలో చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో సందర్భం చూసుకోవాలి. ఏం జరిగింది? మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు అతనేమో అంటే నిజాలన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత శివ స్టూడియోలో మాత్రము కొన్ని నెంబర్ ఇవ్వమంటే ఇచ్చిన.
ఇచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు మా అమ్మాయి రాలే, ఆ భవిత అనే అమ్మాయి రాలేనమాట అన్నాడు. భవిత అన్న అమ్మాయి రానప్పుడు నువ్వు చికెన్ బిర్యానీ తినింది, యాగరెడ్డితో వచ్చింది, వాడు దొంగనాగడికి 3 లక్షలు ఇచ్చిన, ఆ 3 లక్షల లెక్క నాకు తెలవాలి ఇప్పుడు. ఇది పెద్ద సినిమా స్టోరీ లాగా ఉంది. అవన్నీ మిత్ర మీరు ఆలోచించి అమ్మని కాపాడరు, ఆ బిడ్డను కాపాడరు. ఒకటి గురుగారు ఒకటే మాట నేను మీ ముఖంగా అడుగుతున్నా, ఒకటి చేయగలుగుతానంటావా? నాకు అంత శక్తి ఉందా? ఏం చేయగలుగుతారు? ఇది వాస్తవమా లేదా అవాస్తవమా చేయగలరు. దానికి ఒక సాధువునైనా నేను నీకు 1000% సపోర్ట్ ఇస్తా. నేను ఆ అమ్మాయి వచ్చి కూర్చొని చేసి మాట్లాడతా, మళ్ళీ ఒప్పుకునే పరిస్థితి రావాలి. ఒప్పుకోకుండా నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మాత్రం నేను ఆ విషయంలో తగ్గను మిత్ర, ఫస్ట్ చెప్తున్నా. నా నుంచి అవుతుంది అంటారా? ఎందుకు కావాలి? ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది, వాస్తవాలు చూపించండి అంటుంది కదా, వాస్తవాలు చూపించి అలా గెలిపి, లేదంటావా రేపు పొద్దున సూసైడ్ చేసుకుంటాము, మీరు అది పెట్టొద్దు ఇది తల్లి వచ్చింది ఇక్కడ, తల్లి ఉంది కదా అక్కడ రికార్డెడ్ లా, ఆ తల్లి బాధ్యత. అమ్మ రేపు పొద్దున ఏదైనా నేననే కాదు వేరే మీడియా చాలా మంది ఉన్నారు, వాళ్ళు రావచ్చు లేదంటే నేను రావచ్చు, సెకండరీ. మీకు నా మీద నమ్మకం ఉంది, ఇంకోరి మీద కూడా చాలా మంది నమ్ముతున్నారు, మీరు నమ్మట్లేదని అనట్లా. రేపు పొద్దున మేము సూసైడ్ చేసుకుంటాము, మమ్మల్ని బ్లేమ్ చేసిర్రు, సచ్చి మీదేస్తామని మా ఛానళ్ళ మీద పడరు కదా. మళ్ళా నేను ఎవరి ఛానల్ మీద నేను పడను. నాది అబద్ధం అయితే గనక మేము అక్కడనే మేము ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదెందుకు తల్లి? అవును, నిజం ఉంది కాబట్టి అబద్ధమైనప్పుడు ధర్మం గెలవాలి అంటున్నావు కదా, ధర్మం ఉంది కాబట్టి నేను పోరాడుతున్నా. మీడియా రావాలి అంతే కదా, మీకు మీడియా వస్తే మీరు చేయగలుగుతారు. ఓకే, మాక్సిమం అక్కడ నుంచి మాకు పర్మిషన్ రాలి అతను గురించి మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు. ఓకే తల్లి 100% నేను మీడియా ముందు చెప్తున్నా, నేను పోయినా పోకపోయినా ఆయన పక్కన పెట్టేసమ్మా వద్దిగా, నేను పోయినా పోకపోయినా వేరే ఛానల్ పోయినా మాక్సిమం, ఎందుకంటే ఆమె 8 నెలల నుంచి ట్రై చేస్తున్నా అంటారు. వాస్తవంగా నాకు ఒక 4 months నుంచే తెలుసు, ఎందుకంటే ఆ వీడియోలు క్యూబ్ టీవీ సంథింగ్ ఎలానో చూసిన. ఆ విషయంలో ఒకసారి వెళ్ళి చూద్దాం, మనం కూడా ఒకసారి మీడియా కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం. చూడకుండానే మనం కూడా కొన్ని అనడం కూడా కరెక్ట్ కాదేమో అని నా ఇంటెన్షన్. మీరెవరు డిసైడ్ చేయడానికి మాకు తెలుసు కానీ అనొచ్చు, మేబీ మీకు తెలిసింది మీకు తెలియవచ్చు, నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఒక మాట విజయనగర్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం, వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది ఒకసారి చూసి అప్పుడు డిక్లరేషన్ చేయడం అనేది, అంటే సగంలోనే ఒక మనిషి మీద బురద చల్లే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఇంటెన్షన్. ఆవిడ అన్నట్టే ఈ మాట ఎంత ఖర్చు అయితే ఒక 30,000 40,000 ఖర్చు అవుతుంది. అది ఒకసారి ట్రై చేసి, అమ్మ నీకు వేరే ఛానల్ ఏదైనా ట్రస్ట్ ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళు, ఓకేనా తల్లి, నీకు నచ్చింది ఒకసారి చెయ్యి, దీన్ని ప్రొలాంగ్ చెయ్యక అనేది మా ఇంటెన్షన్. గురువు గారు అనేది కూడా ఏంటంటే పోయినా కొద్దికి ఆ అమ్మాయి వయసు పెరుగుతుంది, అమ్మాయికి ఏమైనా ఎఫెక్ట్ కావాలా, మాది ఇదే కదా, మా ఇంటెన్షన్ కూడా ఇదే. రోజులు గడుస్తున్నాయి కానీ పాపకి ఎఫెక్ట్ అవుతుంది. మరి అక్కడ ధర్నా చేయొచ్చు కదా గురువు గారు అన్నట్టు. అందుకే కదా ధర్నా చేయాలని మీడియా ముందు కూడా నేను ఇదే చెప్పిన. వైజాగ్ సామర్లకోట కాకినాడ శ్రీమన్నారాయణ ఎమ్మెల్యే కాకినాడ మేము పంపుతామమ్మా, నువ్వు అట్లా అడుగు కదా, నువ్వు ప్రూవ్ చేయి. నేను మళ్ళీ అవకాశం చెప్తున్నా తల్లి, అక్కడ నువ్వు ప్రూవ్ కాకపోతే మాత్రం నువ్వు చెప్పిన విషయాలు అన్ని చాలా దెబ్బ పడతావు, చాలా జాగ్రత్త పడు. నేను ఈ విషయం సభాముఖంగా చెప్తున్నా మిత్ర, చాలా జాగ్రత్తగా ఆడపిల్లని చాలా సెక్యూర్ చేయాలి. ఈ రోజు శివరుద్ర సాధు అధర్మం అన్నది కూడా ఆడబిడ్డ కాపాడడానికి ఎన్ని అధర్మాలైనా నా శరీరం మీద మోయడానికి సిద్ధమే. కానీ ఆ బిడ్డ చాలా అమాయకంగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కూడా చాలా కేర్ఫుల్ గా సౌందర్యాన్ని కాపాడండి అని చెప్పినాం కదా, ఆ విషయం ఒకటి చేస్తే చాలు మిత్ర. ఎంత అయినా బురద జల్లని ఏంటి ఏమైనా చేయండి, మానవ శరీరానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మాత్రం గొంతు కోసే ప్రయత్నం చేసినలో ఇలా జరిగిందంటే మాత్రం మిత్ర ప్రతి ఒక్కరం మనం దానికి రెస్పాన్సిబిలిటీ. అర్థం కాలే ఒకసారి, గొంతు కోసే ప్రయత్నం అంటే ఈ విధంగా జరిగింది అని ఆడికి తీసుకెళ్లారు అనుకోండి, మీరు రాలేదనుకోండి, ఇంకేదైనా జరిగితే అవమానాల పాలే ఏదైనా జరిగితే ఆ నిందకు మీరు రెడీ కాండి. లేదు స్వామి మేము వేరే ఆలోచనలు చేస్తామంటే దానికి సమయం, మేమెవరం స్వామి మాకేం అవసరము, దానికి సమయం వేరే ఉంటది. మాకు అవసరం లేని సబ్జెక్ట్ అది. పట్టుకొస్తావు నువ్వు, ఆ సమయం లేదు, వయసు లేదు, ఏం లేదు, దానికి అర్థం ఉండదు పర్థం ఉండదు. ఆ విషయ వివరణకు మాట్లాడాలి. నువ్వురా నీ బిడ్డ రమ్మని చెప్పు, 100 మంది సపోర్ట్ చేస్తారు. నీ వచ్చిన నెగిటివ్ అంతా ఎఫెక్ట్ పడ్డదే అక్కడ నుంచి తీసుకొచ్చేసి నువ్వు ఏ వయసుకు సంబంధం ఉండదా నా తల్లి? ఎలా కూర్చోబెట్టి మాట్లాడతావు? నీకు అర్థం పడతావు, ఎలా మాట్లాడతావమ్మా? ఆ అమ్మాయి మీద ఇప్పుడు నువ్వు అన్నది ధర్మమే, లోకం మొత్తం ఏమంటుంది నువ్వు అది ఆలోచించు నా తల్లి. నీకు అర్థమైతలేదు నా మాట. లోకం అంతా నేను చెడు పడుతున్నది అనడానికి గల ముఖ్యమైన తర్వాత లోకం ఏమంటుంది, నీ బిడ్డని నేను ఇక్కడ ఎత్తుకొని తిరుగుతా భుజాల మీద, రుజువు చేయించు మిత్ర, నేను సిద్ధం. గురుగారు ఏమన్నారు, మీరు ప్రూవ్ చేస్తే మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకుంటున్నారు, ప్రూవ్ చేయకపోతే మేము సచ్చి చూపిస్తామన్నారు. ఎవరి మీద నిందేసిపోతారు మీరు? ఎవరి మీద ఇది తప్పు లేదు, ఇది మాది. అదే తల్లి, అదే విజయనగరం పోకముందు ఆ కాగితం రాసి, మరి రేపు పొద్దున ఏది జరిగినా మాకేది జరిగినా మీడియాకి సంబంధం లేదని రాసి, అక్కడ మేము విగ్రహాలు చూపించకపోతే ఈ మీడియాకు సంబంధం లేదు, మా చావు కారణం మేమే. అవును మిత్ర నా మాటిను, ఆడికి వచ్చినాక ఇది అంటే కుదరదు.
బాగా గుర్తెట్టుకో, ప్రాణం చాలా విలువైనది. అదే కదా నేను అనేది కూడా. మేము ఇలా అన్నాము అలా అమ్మా, ఇవన్నీ అందుకే రాసుకోమని చాలా చెప్తున్నా, sensitive. రాసుకోండి. రాసుకునేది ఇస్తున్నాడు ఎందుకమ్మా? మీ శాసనాలు, పడకూడదు. ఇతిహాసాలు, గ్రంథాలు, తాళపత్రాలు ఇవన్నీ రాసి పెట్టింది గురువులు ఎందుకంటే ధర్మాన్ని కాపాడడానికి. దానికి మేమందరం వస్తూ ఉంటున్నాం. కానీ అది అధర్మం అని నువ్వు ప్రూవ్ చేసుకొని నీలాగా లక్షల మంది ఆడపిల్లలని తప్పుదో పట్టే సమాజంలో ఉన్నాము. దానికి నువ్వు సిద్ధమా చెప్పు. చెప్పా అమ్మ, చెప్పమ్మా. మీకు మీకేమనిపిస్తుంది నాగభవిత విషయంలో? ఆ అమ్మాయిని సెక్యూర్ చేయండి మిత్ర. ఒక 6-7 నెలలు జాగ్రత్తగా పెట్టండి. నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడతా. అమ్మాయి పౌర్ణమి అంటే తెలియదు, అది తెలియదు అన్న విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ అమ్మాయికి దీని మీద అవగాహన లేదు. ఈ అమ్మకు అవగాహన ఉన్నది కదా. ఈ అమ్మ ఎందుకు మాట్లాడుతుంది? ఆ అమ్మని ఎందుకు ముందుకు పెడుతుంది? 15 రోజులకు ఒకసారి నీ కుబుసం వదులుతున్నా అంటే పాము 75 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి, 150 సంవత్సరాలకు మాత్రమే కుబుసం వదులుతుంది. ఇలాంటి ఇమ్మెచ్యూర్ వర్డ్స్తోనే ఇక్కడ దాకా వచ్చింది విషయాలన్నీ. ఇలాంటి చేసి అక్కడ ఉన్నదని చెప్పి నమ్మడం మనం మూర్ఖత్వం చేసి వీళ్ళని మనం మూర్ఖులను చేసి సౌందర్య సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలంటున్నా. అందుకని నేను ఈ అమ్మ అంటుంది కదా, నిజం నిజం ఉంటుంది కదా, నిజం ప్రూవ్ చేసే వే ఇది కాదు శంకర. దయచేసి ఆలోచించండి. వయసులో ఉన్న ఆడపిల్లలు అక్కడ కూర్చొని కింద కామెంట్లు చూసారా? ఆ కామెంట్లు నాకు కూడా పంపించారు. ఈ అమ్మ పంపించిన స్క్రీన్ షాట్స్ అన్ని నాకు పంపిస్తే, ఈయన ఉన్నాడు నాతో పాటు కారులో, ఏమన్నా తెలుసా ఎక్కడ పోతున్నారు చూసా ఒక అమ్మాయి ఎంత ఆలోచనలు ఉన్నది అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యా. ఈయన ఉన్నాడు నా పక్కనే ఉన్నాడుగా, నాతో పాటు ఉంటాడు, అట్లా ఎందుకు? ఇప్పుడు మీడియాని రమ్మని వాళ్ళు అంటున్నారు. రేపు పొద్దున ఏదైనా జరుగుతుంది మీడియా మీదకే. అదే అంటున్నాను. ఇంకో విషయం, మీడియా మీదకి వస్తే మిత్ర, నువ్వు అప్పో సప్పో లొప్పో ఏదో చేసి జైలుకు పోయేస్తావు కదా. ఈ ఇద్దరు ఆడోళ్ళే ఉన్నారు శంకర. వాళ్ళ భవిష్యత్తు ఏంది, బతికేంది ఏమి ఆలోచించరా? ఆమెకి ఎవరన్నా వినబడ్డారా వెనక ఎసెట్? గురుగారు మీలాంటి వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది కదా, ఆమె ఎందుకు చేస్తలేదు? నేను ఆమెకి ఏం సజెషన్ ఇచ్చాడు? ఒకసారి నెల్లూరు చెప్తే అమ్మ నేను వచ్చి మాట్లాడతా తల్లి అంటే, మీరు చెయ్యండి మీరు రండి అని అంటే, అలాంటి దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయమ్మా అని కూడా నేను చెప్పాను. నిజంగా ఒకటి గురుగారు, ఇది తీయకుండా కొంతమంది శక్తులు ఉన్న వాళ్ళని తెచ్చి ఈ అమ్మాయి చెప్పేది నిజంగా వాస్తవా లేదని టెస్ట్ చేయలేమంటారా? నన్ను తీసుకెళ్ళ శంకర, టెస్ట్ కాదు. ఆ బిడ్డ అక్కడ అబద్ధమైనా నా భుజాల మీద ఎత్తుకుంటా, నిజమైనా నా భుజాల మీద ఎత్తుకుంటా. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఆడపిల్ల కాపాడాలి. మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ నిజంగా ఇంత గట్టిగా చెప్తున్నారుగా, ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అవాస్తవం అవుతుంది. వాస్తవం ఎప్పుడైతుంది అంటే, ఏమన్నట్టు విగ్రహాలతో అవుతా ఉంటుంది కదా, ఆ తవ్వే సమయాన్ని మనకు వేళ దేవుడు నిజంగా కరుణించిండు అనంటే ఓకే, కానీ మాటకి శాసనానికి చాలా తేడా ఉంది. అక్కడ ఉన్నాయంటే ఆ గుడిలో ఉన్న వాళ్ళు వీళ్ళని ఎందుకు ఆహ్వానం పలకలేరు? పలకాలుగా. ఎందుకు వీళ్ళు గుడిలో నుంచి వ్యతిరేకించారు? మొన్న తిరుపతి, మొన్న ఈ నల్గొండలో ఒకడు శివుడి ఆలయాలు వెళ్ళాయంటే 3వ రోజుకు ఊరెత్తి పారిపోయాడు. మగ పురుషుడు కాబట్టి పారిపోయాడు. ఆడవాళ్ళ పరిస్థితి. నేను కూడా అదే అంటున్నా గురుగారు. ఈ మధ్య ఏమైపోతుందంటే, నేను కూడా ఏం చెప్పానంటే కొంచెం ఆలోచించుకోండి. నేను అమ్మకి అదే చెప్తున్నా కదా, వర్షన్ వే పోండి మీరు. పొద్దున ఫేక్ భవిత ఫేక్ అని వచ్చినప్పుడు తలెత్తుకోవడానికి ఇబ్బంది ఉంటది. రేపు పొద్దున వీళ్ళు ఏమంటారంటే, ఒక ఆడపిల్లను కాపాడలేకపోయారు అంటే, మేము కాపాడదామనే ఇన్ని రోజులు ఏ మీడియా రాలే. రేపు పొద్దున మీడియా వచ్చినప్పుడు డిక్లరేషన్ అయితే మేము ఆపినా ఇంకొకరు డిక్లరేషన్ ఇవ్వచ్చు ఫేక్ అని. అది ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆలోచించుకో అమ్మా. సపోర్ట్ చాలా ముఖ్యమైనది. కానీ ఈ విధంగా కాదు. నీకు అనిపించిండవచ్చు మీకు ఇవన్నీ మేము మస్తు చాలా విన్నాము, ఇలాంటి బుర్ర కథలు ఇలా బుర్రలో చాలా ఉన్నాయి అనుకోవచ్చు. కానమ్మా అసలైన కథ అడిగి మొదలైనప్పుడు గుండె చాలా హెవీగా ఉంటది. అది ఆగిపోయినా కూడా గత జన్మలు అనేది ఉండదు శంకర. మరి నాగకార్తికేయ లేడు, ఎవడు లేడు. నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, ఒక మానవ శరీరాన్ని ఎత్తిన వాడు 84 జన్మలు మానవ శరీరమే ఎత్తాలి. ఓసారి ఈచాదారి నాగు, ఒకసారి నాగం పాము, ఒకసారి నేను పులిని చిరుత పులిని ఎత్తేది లేదు. శాసనాల్లో రాసుంది, గ్రంథాల్లో రాసుంది, రుజువుతో పాటు చూపిస్తా అన్న. నేను శివరుద్ర సాధువు ఈ మధ్య వచ్చాడు వీడు బుర్రిగాడు అనుకుంటే వెళ్ళండి. అయోధ్యలో ఇప్పుడు అక్కడ జరుగుతుంది కదా ప్రయాగరాజ్ లో, అఘోరాలకు వెళ్ళి చూయించరండి. ఏందయ్యా ఇట్లా అన్న వాస్తవాలే. నేను అన్నది వాస్తవాలని అమ్మాయిని రుజువు చేయమంటున్నా. ఆయనను పట్టుకురండి, నేను కూడా కూర్చుంటాను వచ్చి. ఒకసారి నాకు మళ్ళీ టైం ఇస్తారా గురుగారు? మీరు వారం రోజులు టైము ఈ అమ్మని అడగండి. ఒక వారం ఆయన తీసుకొని వస్తేనే వస్తాను. మండే అట్లా ఒకసారి నేను మాక్సిమం నేను ఇలా ఇన్వాల్వ్ అవ్వద్దని ఫిక్స్ అయిన గురుగారు. ఇన్వాల్వ్ కాకూడదు. ఆయన కాపాడండి మిత్ర, మీరు అందరు కలిసి. ఇప్పుడు ఆయన ఏమంటుంది విన్నారా? ఇన్ని మాటలు చెప్పినా కూడా వితండవాదం మాట్లాడలేదు గురుగారు. సౌందర్యాన్ని ప్రూవ్ చేశారు, నాగభవితని ఎందుకు సంకలెత్తుకున్నారు అంటే నేను ఏం చెప్పాలి? ఆ వర్షన్ నేనేమన్నా అంటే మనం ప్రూవ్ చేసాం పదండి. నేను వస్తాను మళ్ళీ 4-5 డేస్ తర్వాత, కొంచెం పని నడుస్తుంది కదా. మీరు కూడా విలేజ్ పోయేస్తున్నారుగా, వచ్చినాక ఈ అమ్మతో పాటు కూర్చుందాం అక్కడే. ప్రెస్సులు బిస్సులు ఎవరొద్దు, మనం వీడియోలు కూడా పెట్టుకోవద్దు. ఫ్రెష్గా ఇట్లా కూర్చొని ఈ పరిస్థితులు ఇవి, నువ్వు రెడీ ఉన్నావు అని అంటే మేము విధంగా పోతాము. లేదు కుదరదు అంటే మనం ఇక్కడే సరెండర్ అయిదాం. మనకు ఆలోచనతోనే అమ్మ కొన్ని రోజులు తీసుకుందాం మానిటరైజేషన్, కొంతమంది యొక్క ఆలోచనతో పోదామమ్మా అని చెప్దాం. ఏకీభవించిందా ఓకే, లేదు నేను పట్టుకున్న 3 కాళ్ళకి ఒకటి అదే కుందేలు అని అంటే మాత్రం దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏమనుకుంటున్నాను? అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాం అంటున్నాడు గురుగారు చెప్పేది. అదేనా గురుగారు? విజయనగరానికి. రెండోది మీ అమ్మాయితో ఫస్ట్ నేను కూర్చుంటా, కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అవన్నీ నిజం తెలిస్తే సంతోషే వచ్చి ఎంక్వైరీ చేసి కొడతాడు. ఇప్పుడు పౌర్ణమి ఎన్ని నెలలకు వస్తుంది అని అడిగారు కదా, తాను
మాటలకి తను కావాలి అబద్ధం. ఇప్పుడు ఫేక్ అన్నప్పుడు నేను ఫేకే కదా, నేను చెప్పేది కూడా నేను ఫేక్ వస్తా అని కదా తల్లి చెప్పేసి ఇప్పుడు. పౌర్ణానికి 15 రోజులకు ఒక్కసారి వచ్చని చెప్పడం కూడా తను కావాలనే చెప్పింది. అంటే మీడియా వాళ్ళు మీకు పని పాట లేదా శంకర? మీడియా వాళ్ళకి కూడా మీరు అలా చెప్పేటోళ్ళు కూర్చొని నా సమయం ఎందుకు వేస్ట్ చేస్తావు నాకు అర్థం కాదు. అవగాహన లేని దగ్గర కూర్చోబెట్టేసి ఇప్పటికే అవగాహన. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నది, ఈమె అబద్ధం చెప్పింది మీడియా కన్నా అంటే మరి ఏంది విషయం నిజం? అది నా తప్పు కాదు. యాక్చువల్లీ ఇది దీంట్లో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యింది నేను ఇప్పుడే. యాక్చువల్లీ ఇప్పుడు సౌందర్య విషయం మీరు చూశారు గురుగారు, ఓపెన్ గా చెప్పండి. 1 డే వెళ్ళి నా మొత్తం తెలుసుకొని వచ్చి అది ధర్మంగా గెలిచింది. మొదటి రోజు నీకు ఫోన్ చేయగానే ఏమన్నా, స్వామి ఆ అమ్మాయి ఒక వారం 10 రోజులు బాధపడుతుంది కానీ తర్వాత నేను లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటుంది అన్న మిత్ర. తర్వాత ఈ అమ్మాయి విషయం కూడా అది చేద్దాం, ప్రూఫ్ అయింది ధర్మం వైపు అని అంటే అందరం ఏకీభవించి ఉరుకుదాం. లేదు ఇక్కడ అధర్మం కాలేదు, ఇక్కడ ఫేక్ అని తెలిసిందంటే ఇటువైపు మనందరం గెలిచిన వాళ్ళమైతే ఒక కుటుంబం. నేనేమంటున్నా, గెలుస్తుందనే నమ్మకం ఎట్లా ఉందో ఓడిపోయిన టైంలో కూడా ఇదే సంకల్పంతో ఉండాలని నేను అంటున్నా. సస్తము గిస్తం అనే వర్డ్స్ అనేది ఇవన్నీ ఈ మనసు ఉంటే మనం పోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు మనం పోకూడదు మిత్ర. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఎవరిని యాక్చువల్లీ శివరుద్ర గురువు గారిని కూడా తప్పు పట్టాలని కాదు, ఆ వర్డ్ అనేది డిక్లరేషన్ అనేది కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి దాన్ని కుచ్చి అడగాల్సి వచ్చింది. ఇతనికి రెస్పెక్ట్ లేదు కానీ అది అని ఇది అని అనుకోవద్దు. గురుగారు ఏమైనా బాధపడ్డారా, నేను ఏమైనా ఇబ్బంది పెట్టాను? లేదు, మేము ధర్మమైన మీకు ఈ అమ్మ వస్తుంది అంటే కూడా నేను ఏమన్నా మిత్ర, ఆడబిడ్డను తేవద్దు, వాళ్ళ అమ్మ వస్తే కూర్చోబెట్టన్నా. ధర్మమే శంకర. అంతే కదా, ప్రతి ఆడబిడ్డ కాపాడబడాలనేది నా ముఖ్య లక్ష్యం. ఇక్కడ సనాతన ధర్మం అనేది నువ్వు నేను తెచ్చుకున్నది కాదు, ఇది మన అందరిది. తప్పు పట్టారు నన్ను, తప్పు పట్టడంలో తప్పు లేదు, కానీ నేను పట్టానా? బయట ఉన్నది నేను అడిగానా? అన్నారు, మెసేజ్లు వచ్చినాయని అన్నారు కదా. నేను ఆ వీడియోలో కూడా కొంతమంది ఉద్దేశించే మాట్లాడాము. దాని ఉద్దేశంలో కొంతమంది రియాక్ట్ అయిన దానికి కూడా నేను స్పందన మంచిగా చెప్పాను. ఇంకా పైన కూడా ఎలాంటిది జరిగినా కూడా మిత్ర బాగా గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్ టు ప్రూఫ్. ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా, అలాంటిదే మాట్లాడాలి ఎవరు వచ్చినా కూడా. ఏది పడితే అది. నేను పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అంతా చూపించా మీకు, 30-40 ఉన్నాయి. అన్ని ఎందుకు చూపించా మీకు? నన్ను దొంగ అని, నేను గుడి కట్టుడని ఎత్తుకుపోయింది చేసానంటే 2 బ్యాంక్ అకౌంట్లో ఉదాహరణకి 10 కోట్లు పడ్డా కూడా స్టేట్మెంట్లు అయితే వస్తుంది కదా, అది డైరెక్ట్ ఈడ పడేసి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలకైతే పోదు కదా. ఇవన్నీ ప్రూఫ్. ఓకే, ఈ విషయాల్లో డిక్లరేషన్ అయింది అమ్మ తల్లి, మిమ్మల్ని అనలేదు, వేరే వాళ్ళని ఉద్దేశించి. గురుగారు అంతేనా? వేరే వాళ్ళని ఉదాహరణ చెప్పినా కూడా కదా, అందులో ఉంది కదా. నీకు ఆ వీడియో నేను పంపుతామ్మా, నీకు చూడు కావాలంటే. నేను అలా మిమ్మల్ని ఎలా అంటాను తల్లి, మీకు నేను అమ్మ అనే 100 వీడియోలు మాట్లాడతాను, మిమ్మల్ని ఇలా అంటా అని చెప్పినానని నువ్వు దాన్ని వేసుకొని ప్రెస్ మీట్ పెట్టుకో. నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకోవడం వల్ల నీ వ్యక్తిగతమైన ఆలోచనలు. శివరుద్ర సాధు గురించి ప్రెస్ మీట్ పెట్టామని ఇప్పుడే ఈయన చెప్పింది నాకు, లేకపోతే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ రోజు. యాక్చువల్లీ నాకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే 2 ప్రాసెస్లు. శివరుద్ర స్వామి గారిది ఒకటి, ఆడవాళ్ళ గురించి మాట్లాడింది. అలా అనకూడదు కదా, మమ్మల్ని కూడా ఉద్దేశించిందని. అంతేనమ్మా మీ ఇంటెన్షన్? అందుకే కదా పెట్టింది, లేదంటే నేను కావాలని ఏమన్నా సృష్టిస్తాను? చాలా మంచిదని అమ్మ, నువ్వు ఆడవాళ్ళందరినీ అన్నారు అని బయటికి వెళ్ళావు, చాలు కనీసం ఒకళ్ళన్న బయటకు వచ్చారు. ధర్మం గడవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ మీరు స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు, కంటిన్యూషన్ చూస్తేనే స్టెప్ బై స్టెప్ అర్థం అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.